లో వర్చువల్ విధానంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా కుప్పం మండల సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, టీడీపీ నేతలు సురేష్ బాబు పాల్గొన్నారు. క్రియేట్ చేసి ఒక ఇజ్రాయెలీ వాళ్ళ ఎంబసీ ఈరోజు 2047 అని చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి మాట్లాడుతున్నారు. నా రాష్ట్రం 2047 కల్లా ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి మాట్లాడుతుంటే చాలామంది 2047కి మనం ఉంటామా, నాకు తెలిసిన కొంతమంది నాయకులే మనం ఉంటామా, 2047 ఎందుకు అది ఇది అని రకరకాలుగా మాట్లాడారు. విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడితే దానికి విమర్శ చేశారు. బట్ సార్ 2020 విజన్ 2020 అని ఏది చెప్పి ఆయన కలగన్నాడో, ఏ విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడో, 2020 కల్లా హైదరాబాద్ అనేది అంటే మనకి తెలంగాణలో ఈరోజు ఉన్నా, బట్ ఆ రోజు ఆయన ఏదైతే విజన్ చేశారో ఆ విధంగా అంతకు మించి తయారైన డెవలప్మెంట్ అనేది అక్కడ జరిగింది. ఒక సాచురేషన్ మోడ్లో డెవలప్ చేయాలని అంటున్నారు. ఇన్నే లిమిటేషన్స్, ఇన్నే పథకాలు, ఇంతమందికే బెనిఫిషరీ ఇస్తామనేది కాదు. ఒక ఆదర్శ నియోజకవర్గంలో ఒక విజన్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉండి దాన్ని సక్రమంగా వాడుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మనం తీసుకురావాలి. సీఎం గారు ఒకవేళ ఇచ్చే పరిస్థితి లేదంటే కూడా మనం కొట్లాడి మనం అడిగే డిమాండ్ చేసే స్థాయిలో ఉండాలని చెప్పి తెలియజేస్తూ అధికారులందరూ కూడా మీరు ఆ విధంగా మీరు ఇంట్రెస్ట్తో ఉండండి. మా ప్రజాప్రతినిధులు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పదే చెప్తున్నాం. ఇక్కడ అందరూ కూడా ఒకే మైండ్ సెట్కి రావాలి. అందరం కలిసి మన ధ్యేయం రాజకీయాలు కాదు, అభివృద్ధి అనే కాన్సెప్ట్లో ముందుకు పోవాలి. మేము మా